మన సంగారెడ్డికి దగ్గరలో 1100వ శతాబ్దం లాంటి ఆలయం ఉందని మీలో ఎంతమందికి తెలుసు? శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం. ఈ ఆలయానికి శివరాత్రి రోజున మీరైతే అస్సలు మిస్ కాకండి. ఆలయం ప్రతిష్ట అయిందంటే ఈ ఒక్క రాయితోనే గుడి మొత్తం చెక్కారంట. అవును, మీరు విన్నది నిజమే. సభాపతి పెద్ద పాండురంగం గారు ఈ ఆలయంలో ఉన్న విగ్రహాన్ని కాశీ నుంచి కాలినడకతో తెచ్చి ప్రతిష్ఠించారంట. ఈ ఆలయంలో మీరు ఏ కోరిక కోరుకున్నా పక్క నెరవేరుతాయంట. ఈ శివరాత్రి రోజున సంతానం కాకపోయినా, వివాహం కాకపోయినా ఇక్కడ స్వామివారి దగ్గరకు వచ్చి కోరుకున్న కోరికలు కోరుకొని కంకణం కట్టుకుంటే కోరుకున్న కోరికలు నెరవేరుతాయంట. ఈ ఆలయంలో ఉన్న గుండం నీళ్లు మీరు నెత్తి మీద చల్లుకున్నా, స్నానం చేసినా మీకున్న అనారోగ్య సమస్యలు దూరమవుతాయంట. మన సంగారెడ్డిలో ఎప్పుడు చేయని వంటి ఈ శివరాత్రి రోజున కాశీ పండితులతో ఈ ఆలయంలో గంగాహారతి నెరవేరుస్తున్నారంట. 365 కలశాలతో స్వామివారికి భక్తుల చేతుల మీదుగా అభిషేకం జరుగుతుంది. కాశీ నుంచి 1,00,000 రుద్రాక్షలు తెచ్చి ఇక్కడున్న స్వామివారికి అర్చన చేస్తున్నారు. అర్చన చేసిన తరువాత భక్తులందరికీ ప్రసాదంగా రుద్రాక్షలను ఇస్తున్నారంట. 108 స్వచ్ఛమైన ద్రవ్యాలతో పూర్ణాహుతి. ఇంత మంచి ఆలయం మన సంగారెడ్డికి దగ్గరలో ఉన్న మన అదృష్టం. ఈ ఆలయానికి శివరాత్రి రోజు పక్కా విజిట్ చేయండి. ఈ ఆలయం మన సంగారెడ్డి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో కల్పగూర్ అనే విలేజ్ లో ఉంది.